హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలోని మీషో నుండి తెప్పించిన 12 ప్రొడక్ట్స్ రివ్యూ అనేది చేస్తానండి. ఇవన్నీ కూడా హోమ్ ఉన్నాయి, అలాగే కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి, డెకర్ ఐటమ్స్ ఉన్నాయి. అన్నీ కూడా 100 లోపలే అండి, ఎక్కువ ఏం కాదు. 1, 2, 103, 104 అలా పడిని. అలాగే అవి మీకు ఎంతవరకు హెల్ప్ అవుతాయి, నిజంగా కొనొచ్చా లేదా అనేది నాకు పర్సనల్గా అనిపించిన జెన్యూన్ రివ్యూ అయితే ఖచ్చితంగా చెప్తానండి. సూటిగా సుత్తి లేకుండా ప్రీవియస్ వీడియోలో మన సబ్స్క్రైబర్ కామెంట్ చేసిన విధంగా నాకు ఆ కామెంట్ చాలా బాగా నచ్చింది, అందుకే చెప్తున్నాను. డిస్ప్లేలో వేస్తా, మీరు కూడా చూసేయండి. వీడియోని అయితే వెంటనే స్టార్ట్ చేసేద్దాం. దానికంటే ముందు ఒక లైక్ అయితే ఇచ్చేయండి. సో ఫస్ట్ ప్రోడక్ట్ అయితే చూసేద్దామండి. ఇదైతే మనకి హుక్స్ అనమాట. అంటే మాటికి ఎక్కడ అవసరమైతే అక్కడ మేకులు కొట్టుకోవడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా. సో అటువంటి చోట ఇవి అంటించేసుకొని మనకి కీస్ కానీ ఏమైనా సరే వేలాడి తీసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. 10 వచ్చినాయి మనకి. ఇదైతే బాగానే అతుక్కుంటుంది, నేను ఆల్రెడీ యూజ్ చేశాను. సో ఇదైతే చాలా బాగుంది. ఇదైతే మీరు కొనుక్కోవచ్చు అనమాట. నాకు పర్సనల్గా అయితే బాగానే నచ్చింది, హెల్ప్ఫుల్ అనమాట. మనం ఏంటంటే మేకులు అవి కొట్టుకోకుండా ఇవి హ్యాంగ్ చేసుకోవచ్చు, మరీ బరువు కాకుండా తేలికవి హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దామండి. సో ఇదేంటి అంటే మనకి సబ్బులు అవి పెట్టుకుంటూ ఉంటాం కదా, కింద మనకి కన్నాలు వస్తాయి, దాని ద్వారా వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇవి అలాంటివి కాదనమాట. ఇవి చూసే ఉంటారు మీరు మీషోలో చాలామంది, కొంచెం బాగా కనిపిస్తాయి. ప్లాస్టిక్ అయితే బాగుందన్నమాట. ఈ ప్రైస్కి అయితే ఇది రీజనబుల్ అనే చెప్పొచ్చు. కాకపోతే దీనికి ఎటువంటి రంధ్రాలు అనేవి లేవు. మనకి ఒక సైడ్కి వాలి ఉండటం వలన వాటర్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. కింద ఇచ్చింది సర్ఫేస్కి అతుక్కుంటుంది అనమాట అది. సో కింద మనకి వచ్చింది కదా సిలికాన్ టైప్, అలా అది అతుక్కునేది అనమాట. కొన్ని బ్రషెస్ కూడా మనం చూస్తూ ఉంటాం అలా అతుక్కునేది, అలా అనమాట. మనకి 2 వచ్చాయి కదా. ఈ ప్రైస్కి అయితే నాకు ఇది రీజనబుల్గానే అనిపించింది. వాటర్ ఏంటంటే కిందకి జారిపోతుంది, సబ్బు కూడా జారిపోద్దేమో అనిపించింది, చూసి తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి షూ అది క్లీన్ చేసుకునేది అనమాట. లిక్విడ్ అందులో వేసేస్తే మనము షూ క్లీన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, అందులో లిక్విడ్ వేసేసుకొని దానిపైన ఈ మూత అనేది పెట్టేసుకోవాలన్నమాట. ఇదైతే ప్లాస్టిక్ బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది, ప్రైస్కి ఇది రీజనబుల్ అని చెప్పొచ్చు. సో చాలా బాగుందన్నమాట. ఈ ప్రోడక్ట్ అయితే మీరు కొనుక్కోవచ్చు. అది హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు అనమాట, దానికి తాళ్ళలా ఇచ్చారు కదా. సో బాగుంది, చాలా బాగుందన్నమాట ప్రోడక్ట్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాము. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. అంటే కొంచెం యూనిక్గా అనిపించింది, నేను ఎప్పుడైతే చూడలే బయట ఎక్కడ ఇటువంటివి. ఇవేంటంటే వైర్లు అవి కొంచెం లాంగ్గా ఉన్నప్పుడు వేలాడిపోకుండా మధ్యలో ఇవి పెట్టుకొని వాటికి తగిలించేసుకోవచ్చు. కీస్ ఇలా పెట్టుకోవచ్చు, చిన్నగా ఉండేవన్నీ కూడా హోల్డ్ చేసుకోవచ్చు అండి. చాలా బాగున్నాయి. అక్కడ వెనకమాల ఏంటంటే మనకి స్టిక్కర్ ఇచ్చారు, డైరెక్ట్గా అతికిచ్చేసుకోవచ్చు. స్టిక్కర్ అయితే బాగా స్ట్రాంగ్గా ఉంటుందని నేను చెప్పలేను, కాకపోతే చిన్న వైర్స్కి వాటికి ఓకే అన్నమాట. అంతవరకు బరువుగా ఏమీ మనం పెట్టం కాబట్టి పర్లేదు. ఎక్కువ రోజులు స్టిక్కర్ ఉంటుంది అని చెప్పి అయితే నేను చెప్పలేను అనమాట. సో చూస్తున్నారు కదా, అతుక్కుంటుంది, ఓకే, కొంచెం స్టైలిష్గా ఉంది, బాగుంది. ఇలా పెట్టగానే అతుక్కుంది. చూస్తున్నారు కదా, వైరు మా బుడ్డోడు వైర్ పెడుతున్నాడు, అలా అనమాట. పెట్టుకోవచ్చు, ఒక 4-5 అతికిచ్చేసి వైర్ కిందకి వేలాడకుండా పెట్టుకోవచ్చు. బాగుంది. తీయంగానే వెంటనే కూడా వచ్చేసింది. గమ్ము మరీ అంత స్ట్రాంగ్గా లేదు అని చెప్తున్నాను, కానీ చూడడానికి అయితే బాగుంది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ చూసేద్దామండి. ఇదైతే కిచెన్లోని మనకి ఇంట్లో అన్నిటికీ హెల్ప్ అయ్యేదే అనమాట. సో ఇవి కూడా మనకి 4 వచ్చాయండి. ఇవేంటంటే మనం హోల్డ్ చేసుకోవచ్చు. మీరు ఇమేజ్లో చూస్తున్నారు కదా, మనకి 4 వచ్చాయి. ఇవి ప్లాస్టిక్ అయితే బాగుందన్నమాట. మనం ఏమైనా సరే పెట్టుకోవచ్చు. వంటగదిలో అతికిచ్చేసి స్పూన్స్ అవి పెట్టుకోవచ్చు, లేదా ఇంట్లో మనం ఛార్జింగ్ అది పెట్టుకునేటప్పుడు ఫోన్ పెట్టుకోవడానికి ప్లేస్ లేకపోతే అక్కడ అతికించుకోవచ్చు. మల్టీపర్పస్ అనమాట, మన ఇష్టం. ఎక్కడ దీని అవసరం ఉంది అంటే అక్కడ అయితే మేకు కొట్టి దానికి తగిలించవచ్చు, లేదా నార్మల్గా అలా డైరెక్ట్గా అతికిచ్చేయచ్చు అనమాట. చూసారు కదా, గమ్ ఉంది. ఇదైతే స్ట్రాంగ్గానే ఉంది, ఇలా లాగంగానే వెంటనే ఏం వచ్చేయలేదు. గమ్ అయితే బాగా ఇచ్చారు. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను మొబైల్ పెట్టాను, మనకి ఛార్జింగ్ అది పెట్టుకోవచ్చు, పెన్స్ పెట్టుకోవచ్చు, మల్టీపర్పస్ అనమాట. నాకు అదైతే నచ్చింది. క్వాలిటీ అన్నీ బాగున్నాయి, గమ్ కూడా బాగుంది. సో ఇదైతే హోమ్ డెకర్ ఐటమ్ అనమాట. నెక్స్ట్ సో ఇది ఏంటంటే తీయంగానే ఏదో నాకు కొంచెం అదో రకమైన స్మెల్ వచ్చింది, వాష్ చేస్తే పోవచ్చేమో మేబీ.
దీంతో అయితే నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదండి. నేను కొంచెం సైజ్ అనేది కొంచెం పెద్దగా ఎక్స్పెక్ట్ చేశాను బాగుంటుందేమో అని. నాకు అంత సైజు కొంచెం చిన్నగా అనిపించింది, మరీ అంత పెద్దగా వచ్చినట్టు అనిపించలేదు. చూస్తున్నారు కదా ఇమేజ్లో. సో మీకు కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఈ ప్రొడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, అక్కడ వెళ్ళి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మీకు ఏదైనా నచ్చితే. ఇవేంటంటే మనము రిమోట్స్ పెట్టుకునేవన్నమాట. మాటికి ఏంటంటే పిల్లలు ఉండే చోట పడేస్తూ ఉంటారు, అవి పగిలిపోతూ ఉంటాయి, బ్యాటరీస్ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సో అలా కాకుండా మన రిమోట్ ఇందులో పెట్టేసుకుంటే మనకు సాఫ్ట్గా ఉంది. వెనకమాల సైడ్ ఎదర కూడా మనకు కనిపిస్తాయి బటన్స్ ఏంటి అని చెప్పి. ఇవి వాష్ కూడా చేసుకోవచ్చండి, బాగున్నాయి. ఏంటంటే నేను రిమోట్ పెట్టి చూసినప్పుడు ఏంటి సైజ్ ఎలా వచ్చింది సరిపోదేమో అనుకున్నా. తర్వాత అర్థమైంది ఏంటంటే నాకు 3 డిఫరెంట్ సైజెస్లో వచ్చాయి. మీకు చూపిస్తాను చూడండి. రిమోట్ ఇలా పెట్టేసుకోవచ్చు, సాఫ్ట్గా ఉంది, చూడ్డానికి అందంగా ఉంది. ఇన్ కేస్ పడినా కూడా బ్యాక్ సైడ్ బ్యాటరీస్ అవి బయటకు రాకుండా ఉంటాయి. బాగుందన్నమాట, కొత్తగా అనిపించింది. ప్రైస్గా అయితే రీజనబుల్, బాగుంది. చూస్తున్నారు కదా 3 సైజెస్లో వచ్చినాయి. ఒకటి చిన్నగా, ఒకటి బారుగా వచ్చింది. లావుగా ఉన్న రిమోట్ కూడా సరిపోయేలాగా ఉందన్నమాట. బాగుంది. ఈ ప్రోడక్ట్ అయితే నాకు బాగానే నచ్చింది, మీరు కూడా కొనుక్కోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దామండి. ఇదేంటంటే మనకి ఇది కూడా డిఫరెంట్గా అనిపించింది ఈ ప్రోడక్ట్. ఇది ఎందులో చెప్పాలంటే హోమ్ ప్రొడక్ట్సే అనుకోండి. ఈ ఏంటంటే యూఎస్బి లైట్స్ అని చెప్పి కొత్తగా వస్తున్నాయి కదా మీషోలో, మీలో చాలామంది చూసే ఉంటారు. ఇవి మనకి 87 రూపీస్కి 4 లైట్స్ వస్తున్నాయండి. ప్లగ్కు పెట్టేస్తే లైట్ వెలుగుతుంది అనమాట. చూడండి భలే ఉంది కదా, చాలా బాగా అనిపించింది, క్యూట్గా. నాకు చిన్నగా నైట్ పూట బెడ్ లైట్ లాగా అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే వెంటనే వేడెక్కిపోతుంది, కానీ బాగుందన్నమాట. ఈ ప్రైస్గా అయితే ఇది చాలా రీజనబుల్, బయట ఎక్కడ దొరకవేమో అని అనిపించింది నాకైతే. బాగుంది, చూస్తున్నారు కదా. కాకపోతే కరెంట్ ఉన్నప్పుడే వెలుగుతుంది, నార్మల్గా కాకుండా. ప్లగ్ స్విచ్ వేసేసి పెట్టేసుకోవడమే. అండ్ నెక్స్ట్ అయితే కిచెన్ ఐటమే. ఇది కూడా మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ నేను చూపిస్తున్నాను. ప్లాస్టిక్ క్వాలిటీ చాలా బాగుందండి. సోప్ డిస్పెన్సర్ ఇదైతే తెలియని వాళ్ళకి చెప్తున్నా. అందులో మనం సోప్ అనేది ఫిల్ చేసేసుకొని ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా, సోప్ ఎక్కువ తక్కువ వచ్చేయకుండా యూజ్ చేసుకోవడానికి అనమాట ఇది. ఇందులో సోప్ ఫిల్ చేసేసుకొని ఇలా పెట్టేసుకుంటే మనకి అక్కడ హోల్ కనిపిస్తుంది కదా, అందులోంచి వస్తుంది అనమాట. ఎంత కావాలో అంత సోపే వస్తుంది. ఇది కూడా బాగుందండి, స్క్రబ్బర్ కూడా బాగుంది, ప్లాస్టిక్ క్వాలిటీ బాగుంది, ఈ సెట్టింగ్ అంతా కూడా బాగుంది అనమాట. సోప్స్ కాకుండా అవి యూజ్ చేస్తూ ఉంటారు కదా లిక్విడ్స్, అలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకే, బాగుందన్నమాట క్వాలిటీ అదిను. అండ్ నెక్స్ట్ ఏంటంటే డెకోర్ ఐటమ్ అనమాట, డెకరేషన్ది స్టిక్కర్స్ అనమాట ఇవైతే. సో మీకు ఇమేజ్లో చూస్తే అర్థమవుతుంది కదండి. ఏంటంటే స్విచ్ బోర్డ్స్ పైన ఇలా మనకి ఎక్కడ నచ్చితే అక్కడ అతికించుకోవచ్చు, అక్కడనే కాదు. క్వాలిటీ అయితే బాగుంది. ఈ ప్రైస్కి అయితే ఇది చాలా రీజనబుల్ అనే చెప్పొచ్చు, బాగుందన్నమాట. ఇది నాకైతే బాగానే నచ్చింది. నేను ఇంతకుముందు వాల్ స్టిక్కర్స్ అవి చాలా యూజ్ చేశాను, సో ఇప్పుడు ఇది కూడా బాగుందన్నమాట. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దామండి. సో ఇది కూడా డెకోర్ ఐటమే, కానీ యూస్ఫుల్ ఐటమే. ఏంటంటే మనకు కీ హోల్డర్ అనమాట. కీస్ కానీ ఫోన్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడే కొంచెం అలా కలర్ వెరైటీగా వచ్చింది, కానీ బయటకు అయితే బాగానే ఉంది. ఇది కూడా ప్రైస్కి రీజనబుల్ అనే చెప్పొచ్చు. ఇవేంటంటే అన్నీ 100 లోపలే కదండి. నాకు ప్రైస్ తగ్గ ప్రోడక్ట్ ఉంది అని అనిపిస్తుంది. బాగున్నాయి కాబట్టి చెప్తున్నాను, బాగోకపోతే నిజంగా బాగాలేదని చెప్పేదాన్ని. బాగుంది, ఇదైతే నాకైతే నచ్చింది. సో కీస్ పెట్టుకోవచ్చు, సైడ్ మొబైల్స్ పెట్టుకోవచ్చు, ఇక్కడ ఏమైనా షో పీసెస్ పెట్టుకోవచ్చు సైడ్, లేదా కాకపోతే చిన్నదే వచ్చింది, పెద్దదేం కాదు, చిన్నవి ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట. అక్కడైతే పెన్స్ కానీ ఇలా చూపిస్తున్నాను కదా, ఆ విధంగా పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అయితే ఇదైతే డెకరేషన్ ఐటెం అనే చెప్పొచ్చు. ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అనేది లోపలికి రాకుండా మనం పెట్టుకునేదన్నమాట. నేను చెడు దృష్టులు అవన్నీ నమ్మకపోయినా సరే నెగిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా నమ్ముతానండి. మనకి ఇంట్లో వచ్చేవాళ్ళు ఇల్లంతా చూడకుండా వాళ్ళ దృష్టి దీనిపై పడేలాగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఐ అనేది ఉంది చూసారా, ఇప్పుడు బాగా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు చాలామంది అటువంటివి, చేతి తాళ్ళు, కాళ్ళు తాళ్ళు అలా. బాగుంది, ఇది కూడా క్వాలిటీ వైజ్ అయితే బాగుంది. నచ్చితే మీరు తీసుకోండి, బాగుందన్నమాట ఇది కూడా.
ఇవేనండి 12 ప్రొడక్ట్స్. ఐ హోప్ ఈ ప్రొడక్ట్స్లో మీకు ఏదో ఒకటి నచ్చింది, అలాగే యూజ్ అయ్యేది ఉంది అనుకుంటున్నానండి. సో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసేయండి. అలాగే ప్రొడక్ట్ కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ క్లిక్ చేసి ఆర్డర్ చేసేసుకోండి. సో ఇటువంటి ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఇకపై చాలా వీడియోస్ కూడా వస్తాయి, వాటి కోసం అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసేసుకోండి. అప్పుడు నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోని లైక్ చేసి అలాగే షేర్ చేయండి. ఒక మంచి కామెంట్ ప్రీవియస్ వీడియోలో భానుశ్రీ గారు వదిలినట్టుగా మీరు కూడా కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఆ కామెంట్ అనేది చదువుతానండి. సో ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియో వచ్చినంత వరకు అవి చెక్ చేసేస్తూ ఉండండి. సో వీడియో ఎక్కడి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.